ఈ వీడియో నాకు మా హస్బెండ్‌కి మధ్యలో పుల్లలు పెట్టాలనుకునే పుల్లమ్మలకి, పుల్లయ్యలకి మాత్రమే కాదు. ఎవరైతే నా హస్బెండ్ అలా బిహేవ్ చేయట్లేదు, ఇలా బిహేవ్ చేయట్లేదు, నా వైఫ్ ఇది చేయట్లేదు, నా కోసం అది చేయట్లేదు, పక్కన వాళ్ళ వైఫ్ వాళ్ళ కోసం ఇది చేస్తుంది, పక్కన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కోసం ఇది చేస్తున్నాడు అని చెప్పి కుళ్ళిపోయి ఏడుస్తారు కదా! వాళ్ళ కోసం కూడా. మీకు సింపుల్‌గా అర్థమయ్యేలా ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. నాకు చాలా అప్పులున్నాయని ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకవైపు, ఆఫీస్‌లో చాలా ప్రాజెక్ట్స్ 3 మంత్స్ టు 6 మంత్స్ మాత్రమే ఉంటున్నాయి. ఆ తర్వాత మళ్ళీ బెంచ్‌లోకొచ్చేసి కొత్త క్లయింట్‌కి క్లయింట్ ఇంటర్వ్యూ ఇచ్చి కొత్త ప్రాజెక్ట్‌లోకెళ్ళాలి. బెంచ్ మీద ఉంటే లే ఆఫ్ అవుతదేమోనని ఇంకొక స్ట్రెస్. చాలా ప్రాజెక్ట్స్ ఇండియా షిఫ్ట్‌లో వర్క్ చేయాలి, యూఎస్ షిఫ్ట్‌లో కాల్స్ అటెండ్ అవ్వాలి, ఎర్లీ మార్నింగ్ లాగిన్ అవ్వాలి, మిడ్ నైట్ వరకు అవైలబుల్‌గా ఉండాలి అని అడుగుతారు. అది ఇంకో స్ట్రెస్. లైఫ్‌లో ఇన్ని స్ట్రెస్సులతో నిద్ర అసలే రాకపోగా ఆశా టాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఆవిడ దయ్యం వీడియోలు అప్లోడ్ చేస్తుంది. పొరపాటున ఆవిడ వీడియో చూసానంటే నేను 4 రోజులు నిద్రపోయేదాన్ని కాదు. ఆ వీడియోలు ఎంత నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టినా కూడా నా యూట్యూబ్ ఫీడ్లోకి వస్తూనే ఉన్నాయి. చూడొద్దు చూడొద్దు అనుకుంటా ఎప్పుడన్నా ఒక్క వీడియో చూస్తే 4 రోజులు ఖతం, నో స్లీప్ ఎట్ ఆల్. నాకు పెళ్ళైపోయి నేను బాగల్కోట్ వచ్చేసినాక నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, నాకు భయమే కూడదని ఇంట్లో పూజ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసాము నేను, శివ. ఎప్పుడైతే ఇంట్లో మేమిద్దరం కలిసి పూజ చేసుకోవడం మొదలేసామో అప్పటి నుంచి మనసు చాలా ప్రశాంతంగా ఉండేది. అయితే మేము పూజ చేసుకోవడానికి అని చెప్పి మీషోలో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఆర్డర్ చేసాము. ఈ వీడియోలో ఇప్పుడు మీకు కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని మీషోలో ఆర్డర్ చేసి ఆ విగ్రహానికి అభిషేకం చేసాం. ఆ విగ్రహానికి అభిషేకం చేసిన పాలని శివ ఒకరోజు తాగేశాడు మొత్తం. ఆ విగ్రహం అసలు ఏ మెటీరియల్తో చేశారో నాకు తెలీదు. అది తాగితే శివకేమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అని చెప్పి నాకు భయమేసింది. శివకి తాగొద్దు అని చెప్తే దేవుడికి అభిషేకం చేసినవే కదా, ఏం కాదు, అంతా దేవుడు చూసుకుంటాడు అని చెప్పి చెప్పాడు శివ. దేవుడు మనకు ఒక చిన్న బ్రెయిన్ ఇచ్చాడు కదా, దాన్ని అప్పుడప్పుడైనా వాడాలి కదా, వద్దు ఇది తాగొద్దు, మనం వెండి విగ్రహం కొనుక్కుందాం అని చెప్పాను శివకి. ఇదంతా జరిగింది సెప్టెంబర్లో. నవంబర్లోనే నేను మలబార్కి తీసుకెళ్ళాను, నాకు వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి అని చెప్పి శివాని. ఇక్కడ బాగల్కోట్లో పెద్ద షాప్ ఏదైనా ఉంది అంటే అది మలబార్ ఒక్కటే. సో మలబార్ ఒకటే మాకున్న ఆప్షన్. మలబార్లో మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం చూసాము. దాని వెయిట్ అయితే 250 గ్రామ్స్. వాళ్ళు 50,000 చెప్పారు. ఆ 50,000లో 30,000 అనేది సిల్వర్ కాస్ట్, 30 చేంజ్, మిగిలిందంతా తరుక్కేశారు. శివ వద్దు వెళ్ళిపోదాం అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చేశాడు. అయినా పర్లేదు, నేను ఎట్లా తీసుకుంటాను, రేపు ఎప్పుడైనా అప్పటికి సిల్వర్ కాస్ట్ ఇంత పెరగట్లేదు, ఏం కాదు, మన ఇంట్లోనే కదా ఉండేది, అమ్ముకోవడానికైతే కాదు కదా, మనం నష్టపోవడానికి అని చెప్పి చెప్పాను. అయినా కూడా వినకుండా నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, తరుగుండదు, వీళ్ళు మరీ ఓవర్గా వేస్తున్నాడు అని చెప్పాడు. అప్పుడు మొన్న మేము సిల్వర్ షాప్లో మోసపోయాం కదా, అతని దగ్గర ఒక 1 మంత్ గడిచిపోయింది, అలా లాక్ అయిపోయి ఉన్నాం డిసెంబర్ 20 వరకు. అతను మమ్మల్ని మోసం చేశాడు, ఇంక అతనికి అమ్మే ఉద్దేశాలు లేవు అని అర్థమైన తర్వాతైనా ప్లీజ్ నన్ను మలబార్కి తీసుకెళ్ళు, నేను ఈ రోజున్న రేటుకే మలబార్లో కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పి కూడా బతిమలాడాను. వాడు వినడు సార్, వాడు వినడు. మళ్ళీ ఎవరెవరినో కనుక్కొని ఏవేవో పిచ్చి షాపులు వెతికి నన్ను తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. వాళ్ళేమో 60-40 సిల్వర్ని ప్యూర్ సిల్వర్ కన్నా ఎక్కువ రేట్కి మాకు అమ్మాలని ప్లాన్ చేశారు. మలబార్ పక్కనే శీలవంత్ అండ్ సన్స్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది. మలబార్కి వెళ్ళినప్పుడే మలబార్లో తరుగు శివాకి నచ్చలేదని చెప్పి ఆ పక్కనున్న శీలవంత్ షాప్లోకైనా వెళ్దాం ప్లీజ్ అని చెప్పి బతిమలాడితే, వద్దు, ఇక్కడ ఎంత వేస్తారో అక్కడ అంత వేస్తారు తరుగు అని చెప్పి నన్ను వెళ్ళనివ్వలే, అడుగు పెట్టనివ్వలేదు. ఒక 15-20 లోకల్ షాపులు తిరిగి ఒకడిని మించిన స్కామ్ ఇంకొకటి చేస్తున్నాడు, ఒకడిని మించిన యాక్టింగ్ ఇంకొకటి చేస్తున్నాడు అని రియలైజ్ అయినాక అప్పుడు నన్ను మలబార్కి తీసుకెళ్ళాడు. నన్ను కొనుక్కొని ఇచ్చాడు అనుకుంటున్నారా ఈసారి? లేదు, ఈరోజు సండే, ఈరోజు మార్కెట్ ఉండదు, రేపు పొద్దున అయితే ఒరిజినల్ సిల్వర్ కాస్ట్ వస్తుంది, సాటర్డే సండే మార్కెట్ ఉండదు, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి తిప్పి తీసుకొచ్చాడు. తిరిగేందుకు వెళ్ళడం, ఆ పక్కన శీలవంతోడు ఎంత వేస్తాడో చూడు అంటే మలబారోడి కన్నా కొంచెం శీలవంతోడు తక్కువ వేస్తున్నాడు. ఇది కూడా ఎక్కువే, నేను ఇంకా వేరే వాళ్ళని కనుక్కుంటానుండు అని చెప్పి చెప్పాడు. ఫైనల్లీ సిల్వర్ కాస్ట్ 160 ఉన్నప్పుడు, 170 ఉన్నప్పుడు తీసుకోవాల్సిన నేను 340 రూపాయలు ఉన్నప్పుడు ఈరోజు తీసుకుంటున్నాను. నాకు ఎంత నష్టమో మీరు ఆలోచించండి. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది.
ఎన్నోసార్లు వీడు కొనుక్కొని ఇవ్వట్లేదే అని చెప్పి నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేచిన రోజులు కూడా ఉన్నాయి. అసలు వాడి హెల్త్ కోసమే కదా నేను తీసుకోవాలనుకున్నది. నా హెల్త్ కోసం నేను తాగకుండా ఉంటాను, వాడైతే తాగేస్తున్నాడనే కదా అని చెప్పి నాకు ఫుల్ కోపం వచ్చేసి, నీ డబ్బులతో ఏమన్నా కొనమంటున్నానా, నా డబ్బులతోనే కదా అని ఫుల్ గొడవేసుకున్నాక అప్పుడు శీల్వంత్కి తీసుకెళ్ళి ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం కొనుక్కొని ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇంకా కొనలేదు. ఆ విగ్రహం కొనుక్కొని ఇచ్చేసరికి సిల్వర్ కాస్ట్ ఎంత అయిద్దో నాకు చాలా భయంగా ఉంది. సిల్వర్ కాస్ట్ ఎంత ఉన్నా కూడా నేను ఒక 1/2 kg కొనుక్కోవాలి అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అది నేను అమ్మేసేదైతే కాదు కదా, నా ఇంట్లో ఉంటుంది. నా దగ్గర కూడా కొంచెం వర్త్ఫుల్ వస్తువులు ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఈఎంఐ కట్టలేకపోతే అవి నాకు సాయపడతాయి అని నాకు ధైర్యం ఉంటుంది. అదే నా మెయిన్ గోల్ ఏదైనా కొనే ముందు. 170 per గ్రామ్కి కొనుక్కోవాల్సిన నేను 340 per గ్రామ్ కొనుక్కోబోతున్నాను. మీ ఆయన అది చేస్తున్నాడు, మీ ఆయన ఇది చేస్తున్నాడు, మీ ఆయన అక్కడికి తీసుకెళ్తున్నాడు, మీ ఆయన ఇక్కడికి తీసుకెళ్తున్నాడు, మీ ఆయన నీకు వంట చేసి పెడుతున్నాడు అని నా గురించి ఫీల్ అయ్యే వాళ్ళందరికీ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నాను. మీ ఆయన మీకు ఇంత పెద్ద బొక్క ఎప్పుడైనా పెట్టాడా? మీ ఆయన నీకు తినడానికి తిండి పెట్టట్లేదా? మీ ఆయన ఏమైనా తాగి తందనాలు ఆడుతున్నాడా? మా ఆయన నాకు ఇంత నష్టం చేసినా నాకు అందులో ఒకటే కనిపిస్తుంది. ఎక్కడైనా నాకు తరుగులో ఒక 10,000 మిగిలితే నేను సంతోషపడతానేమోనని ఇంత ట్రై చేశాడు. పాపం ఇలా జరిగిపోయింది అంతే. శివ ఎంత అమాయకుడు అంటే ఎవరైనా వచ్చి ఒక 50,000 ఉన్నాయా, ఒక 1 lakh ఉన్నాయా అని అడిగితే లేవు అని సింపుల్గా తేల్చేస్తాడు. వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వచ్చి అడుగుతారు, నాకు ఇంత కొంచెం శాలరీ వస్తుంది, నాకు 9 లక్షలు అప్పు ఉంది, నా వైఫ్కి కూడా ఒక 12 లక్షలు అప్పు ఉంది అని స్క్రీన్ షాట్స్ సహా పెట్టరా. వాళ్ళు ఇంకోసారి అడగకుండా ఉంటారు, వాళ్ళే మన మీద జాలి చూపిస్తారు అని పెట్టమన్నా కూడా పెట్టడు. నాకు కూడా ఎప్పటికప్పుడు అందరిలాగా హ్యాపీగా ఉండాలి, చిల్గా ఉండాలి. 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం, ఇవన్నీ చిరాకులు నాకు వద్దు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను జాబ్ మానేస్తే నా హస్బెండ్కి ఆల్రెడీ ఉన్న స్ట్రెస్ డబల్ అవుతుంది. మా ఇంట్లో వాళ్ళకి కొత్త స్ట్రెస్ వచ్చి కూర్చుంటుంది. పుల్లలు పెట్టే పుల్లమ్మలకు చెప్తున్నాను, మీరు పుల్లలు పెట్టడంలో పెట్టే కాన్సన్ట్రేషను నా హస్బెండ్కి హెల్ప్ అవ్వేలా నా కెరీర్ని బిల్డ్ చేసుకుందాము, నా హస్బెండ్కి ఫైనాన్షియల్ స్ట్రెస్ కొంచెం తగ్గితే నాతో ఇంకా బాగుంటాడేమో, వాడి దగ్గర డబ్బులు ఉంటే ఎవరికి ఖర్చు పెడతాడు, నాకే కదా అని మీరు ఫీల్ అయితే మీ లైఫ్ చాలా బాగుంటుంది. పక్కన వాళ్ళని చూసి ఏడవడమో, ఇంట్లో ఉన్న మనిషిని సూటిపోటి మాటలతో దెప్పడమో చేస్తే మీ హస్బెండ్ ఆర్ వైఫ్కి విరక్తి పుట్టి మీ రిలేషన్షిప్పే డ్యామేజ్ అవుతుంది. పక్కన వాళ్ళ మీద పుల్లలు పెట్టడానికి వాడే కాన్సన్ట్రేషన్ కొంచెం కెరీర్ మీద వాడితే 2 lakhs per month శాలరీ వస్తుంది మీకు. ఓకేనా? నేను మీ అక్కగానో మీ చెల్లిగానో చెప్తున్నాను అనుకొని ఆలోచించండి. వాళ్ళెవరో బాగున్నారు, వాళ్ళెవరికో పుల్లలు పెడదాము అంటే నువ్వు పెట్టే పుల్లలన్నీ వర్కౌట్ కావమ్మా. వాళ్ళ మధ్య నీకన్నా ఇంకా మంచి అండర్స్టాండింగ్ ఉండుండొచ్చు. నా లైఫ్లో ఎవ్వరు పుల్లలు పెట్టినా కూడా అది నాకు ఇంచు కూడా ఫరక్ పడదు. మా ఆయన నాకు అది కొనియట్లేదు, మా నాన్న నాకు ఇది కొనిపియట్లేదు అని ఏడవడం నేను చాలా ఇయర్స్ క్రితమే ఆపేశాను. నాకేమైనా కావాలంటే నేనే నా ఒళ్ళొంచి కొనుక్కోవడం మొదలేసాను. ఎవరో లైఫ్లో పుల్లలు పెడదామని టైం వేస్ట్ చేసుకునే దానికన్నా పనికొచ్చే పనులు చెయ్యి, నీ రెస్పెక్ట్ పెరుగుతుంది. పుల్లలు పెడితే నీకు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. నేను చెప్తున్నా, రాసుకో. నాకు వాళ్ళు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని బాధపడడం తప్పు కాదు, కానీ కూర్చొని బాధపడడం తప్పు. నీ రన్నింగ్ రేస్ నువ్వు పెడతా పక్కన బాధపడు ప్యారలల్గా. ఫైనల్గా నీకు ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఎవడైనా నీకు కొంచెం సింపతి, కొంచెం ఎంపతి, కొంచెం సానుభూతి, కొంచెం అయ్యో పాపని చూపించినాక వాళ్ళకి పుల్లలు పెట్టావనుకో, ఒకసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి వాళ్ళ లైఫ్లోంచి నిన్ను ఎరేస్ చేస్తారు. గుర్తుపెట్టుకో. అయినా కూడా నాకు పుల్లలు పెడితే టైం వేస్ట్ చేయడమే ఇష్టం అంటే నీ సావు నువ్వు సావు, నీకు చెప్పి వేస్ట్. నీ పిల్ల స్కూల్లో జాయిన్ అయినాక కాలేజీలకు వెళ్ళినప్పుడు ఫీజులు ఉంటాయిగా, అవి చెప్తాయి నీకు. ఈ వీడియో కిందే ఫుల్ వీడియో చూసుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.